హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? టీచర్లందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మనము 4th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్లోని 7th లెసన్ బీర్బల్ కాట్ ద థీఫ్ వర్క్షీట్ ఎలా రాయాలో చూద్దాం. వర్క్షీట్ 7.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి ఇక్కడ సింగులర్కి ప్లూరల్స్ రాయాలా. డే డేస్, హౌస్ హౌసెస్, సర్వెంట్స్ సర్వెంట్స్, రూమ్ రూమ్స్, స్టిక్స్ అని రాయాలా. Now fill in the blanks. ఖాళీలను పూరించాలి. Once there was a rich merchant. The merchant had many servants. The merchant inquires the servant about the diamonds. Akbar asked Birbal, who was a wise minister in the kingdom. The merchant suspected that the thief was one of his servants. Next, observe the following table and write the sentences in the space provided. ఇక్కడ చూడండి. Kamala had many servants in her house. They had many problems to solve. The tree had many branches on it. We had many pages to read. ఈ విధంగా మనము రాయాలా. నెక్స్ట్, బీర్బల్ కాట్ ద థీఫ్ లో వర్క్షీట్ 7.2 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ చదివి అందులో 5 లెటర్ వర్డ్స్ 6 లెటర్ వర్డ్స్ రాయాలా. 5 లెటర్స్ వర్డ్స్ చూడండి. హౌస్, ఆస్క్, నైట్, మ్యాజిక్ ఈ విధంగా రాయాలా. 6 లెటర్ వర్డ్స్ స్టోలన్, మూమెంట్, లాంగర్ ఇలా రాస్తాం. నెక్స్ట్, ఖాళీలను పూరించమన్నారు. బీర్బల్ thought for a moment. The next day, Birbal went to the merchant's house. Birbal gave a stick of equal length to all the servants. The magic stick can find the thief. Observe the following sentences and write sentences in the space provided below. Ramya is one of the cleverest students in the class. India is one of the biggest countries in the world. Samira is one of the finest girls in the class. It is one of the oldest trees in our town. Next, worksheet 7.3. Read the given passage from your lesson. Write the following words in alphabetic orders. Alphabetic orders లో మనము వర్డ్స్ని కరెక్ట్గా మనము రాయాలన్నమాట. ఇక్కడ చూడండి. స్టిక్, థీఫ్, గ్రోన్, లాఫ్, టుమారో అని ఇచ్చారు. ఇక్కడ దీంట్లో ఫస్ట్ జీ వస్తుంది కాబట్టి గ్రోన్, నెక్స్ట్ లాఫ్, థీఫ్, టుమారో, థీఫ్ అని రాసాం. అదేవిధంగా మిగతావన్నీ కూడా మనము ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో రాయాలన్నమాట. నెక్స్ట్, పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయాలా. ఐ కెన్ టీచ్ హిమ్ ఏ లెసన్. వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. హీ కెన్ సక్సీడెడ్ ఇన్ హిస్ లైఫ్. షీ కెన్ మీట్ టుమారో అని రాయాలా. వర్క్షీట్ 7.4 రీడ్ ద ప్యాసేజెస్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ చదివి డిక్షనరీ సహాయంతో మీనింగ్స్ రాయాలన్నమాట. గేదర్ మీనింగ్ కలెక్ట్, టుగెదర్. సర్వెంట్ అసిస్టెంట్, షౌట్ క్రై. మర్చెంట్ ట్రేడర్, వెండర్. ఫియర్ పానిక్, గ్రో ఇంక్రీజ్ ఈ విధంగా మనము రాయాలి. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బీర్బల్ ఆస్క్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ టు షో దర్ స్టిక్స్. Birbal shouted, catch him, he is the thief. The thief fell at Birbal's feet. Next, పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయాలా. Birbal gave each one a magic stick. She met each one to request for help. The teacher selected each one for the team. I congratulated each one on their success అని రాయాలా. నెక్స్ట్, వర్క్షీట్ 7.5 అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో మనం సెంటెన్సెస్కి నెంబర్స్ ఇవ్వాలా. ఫస్ట్ వచ్చి వన్స్ దెర్ వాస్ ఎ రిచ్ మర్చెంట్, ఇది ఫస్ట్ నెంబర్ ఇచ్చాం. రెండో నెంబర్ వెన్ ద మర్చెంట్ వాస్ స్లీపింగ్ ద థీఫ్ ఎంటర్డ్ హిస్ రూమ్, ఇది సెకండ్. థర్డ్, ద మర్చెంట్ ఫౌండ్ హిస్ డైమండ్ స్టోలెన్. ద మర్చెంట్ సస్పెక్టెడ్ దట్ ద థీఫ్ వాస్ వన్ ఆఫ్ హిస్ సర్వెంట్స్, దీనికి 4 నెంబర్. 5, బీర్బల్ ఆస్క్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు షో హిమ్ దర్ స్టిక్స్. Next, Birbal gave the servants a magic stick each. 6th, one of the servants cut his stick by 2 inches. 7, the thief fell at Birbal's feet. 8 ఈ విధంగా నెంబర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వర్క్షీట్ 7.6 ఆపోజిట్స్ వర్డ్స్లతో జతపరచాలి. కాలం ఏ, కాలం బి. రిచ్, పూర్, ఈక్వల్, అన్ఈక్వల్, మెనీ, ఫ్యూ ఈ విధంగా మనము వర్డ్స్ని జతపరచాలి. నెక్స్ట్, క్రింది హింట్స్ సహాయంతో మర్చెంట్లోని వివిధ వర్డ్స్ రాయాల. ద స్మాలెస్ట్ ఇన్సెక్ట్ యాంట్. వి వేర్ ఆన్ హెడ్ హ్యాట్. ద ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ క్యాట్ rat. Which says meow meow cat. Which decors the floor mat. The hot drink made of tea powder, milk and sugar tea.
A body part used to hear, ear. Payment for lease, hire, rent. The number between 9 and 10, 11, 10. The plural form of man, men. Sheet 7.7. Past continuous forms లోకి మారుస్తూ ఖాళీలు నింపాల. The teacher stopped the children when they were going out of their classrooms. The doctor was examining the patient when I entered the room. Lata fell down while she was climbing the tree. While Josna was doing her homework, the lights went off. Fill in the blanks with the suitable forms of verbs. They were singing patriotic songs at school prayer when the Mandal education officer visited the school. Navya was bringing vegetables from the market when I met her on the road. Mary is crossing the bridge when the bus horns. Bonnie and Samuel were flying kites when their teacher called. Next, write few sentences from the information given in the table below. ఈ టేబుల్ ని చూసి మనం రాయాల. Ranga is playing cricket in the stadium. We are writing an examination. Students was watching movie with friends. She was coming from school. You were studying 4th class. నెక్స్ట్ ఖాళీలను పూరించమన్నారు. He lived in a small village in 1947. A thief entered the merchant's house last night. He closed the gate at 9 p.m. Naveen wrote an examination last week. The children opened the doors of the classrooms at 11 a.m. Next, worksheet 7.8. Reread the sentences using apostrophe wherever needed. ఇక్కడ won't, or not, Kiran's, your అనే చోట did not, cannot, its, you will be. ఈ విధంగా మనము అపాస్ట్రఫీ ఎక్కడ అవసరమో అక్కడ ఉంచి సెంటెన్సెస్ రాయాలా. Next, worksheet 7.9. Read the following passage and rewrite it with correct punctuation and full stops పెట్టి రాయాలన్నమాట. ఇక్కడ టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే, ఫుల్ స్టాప్ పెడతాం. అవర్ ఫ్యామిలీ విజిటెడ్ కొల్లేరు బర్డ్ శానిటరీ, ఫుల్ స్టాప్. ఈ విధంగా మనము రాయాలా. నెక్స్ట్ ఇక్కడ హింట్స్ సహాయంతో బస్ స్టాండ్ గురించి వివరించి రాయాలా. ద బస్ స్టాండ్స్ ద ప్లేస్ వేర్ buses go from one place to another place. All buses should follow their timetable. All passengers are waiting for buses in the bus stand. Each bus should stop at their platform. Bus stand management should provide drinking water facilities in pots or taps for passengers. The conductor gives tickets to the passengers. Next, worksheet 7.10. Read the following story. Passage in చదివి క్రింది వాటికి మనము ఆన్సర్స్ రాయాలా. Answer the following questions. How did the salt seller carry the salt bag to the market? The salt seller carried the salt bag to the market on the back of his donkey. Why did the salt bag become light? The salt in the bag dissolved in the water. What did the salt seller do to teach a lesson to the donkey? He loaded a cotton bag on the donkey. Why did the donkey play the trick? The salt dissolved in the water and hence the bag became very light. How did the cotton bag become heavy? Absorbed water and became heavier. ఈ విధంగా రాయాలి. Next, read the lesson and answer the following questions. Where did the rich merchant live? In a small village surrounded by a forest. Who stole the diamonds? One of the merchant's servants stole the diamonds. Why did the merchant go to the court of Akbar for justice? Why did Akbar ask Birbal to help the merchant? Akbar strongly believed that Birbal could easily find out the thief. What did one of the servants do during the night? One of the servants cut his stick by 2 inches. ఈ విధంగా రాయాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి.